ప్రశ్నిస్తున్నా. మొన్న వెన్నుపోటు దినంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ప్రతి నియోజకవర్గంలో కూడా బయటకు వచ్చి ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో చూపించగానే ఈ కూటమి ప్రభుత్వానికి కూసాలు కదిలే. నిన్న పొదలిలో జగనన్న ప్రోగ్రాంకి రైతులకి మద్దతుగా వెళ్తే అక్కడ వచ్చిన జన సముద్రం అని చెప్పచ్చు. కిలోమీటర్ల జనం పరిగెడుతూనే ఉన్నారు. ఇది డబ్బు ఇస్తే వచ్చేది కాదు, గుండెల్లో ప్రేమ అభిమానం ఉంటే వచ్చేది. ఆ జనాన్ని చూసి ఏం చేయాలో అర్థం కాక పిచ్చెక్కి అప్పటికప్పుడు అమ్మఒడిని అనౌన్స్ చేస్తారు. సంవత్సర కాలంలో అనౌన్స్ చేయండి. ఇదే లోకేష్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఆ రోజు జగనన్న అమ్మఒడి ఇచ్చేటప్పుడు అమ్మకు వడి నాన్నకు బుడ్డి అని ఎగతాళి చేసావే, మరి ఈరోజు ఎలా వాటిని ఇవ్వగలుగుతున్నావు? అమ్మఒడి సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని సంవత్సరాలైనా చరిత్రలో జగనన్న నిలిచిపోతాడు అమ్మఒడికి. పేదవాడికి మంచి చదువును అందించే విధంగా వాళ్ళకి స్కూల్స్ రెనోవేట్ చేసి వాళ్ళకి బుక్స్, యూనిఫాము, పౌష్టికమైన ఆహారాన్ని ఇచ్చి వాళ్ళకు ఒక నాణ్యమైన చదువుని ఇస్తే జీవితంలో స్థిరపడతారనుకుంటే దాన్ని ఎంత ఎగతాళి చేశారు. ఈరోజు మీరు దాన్ని అమలు చేస్తున్నారంటే ఆ అమ్మఒడి పవర్ ఏంటో ఒకసారి తెలుసుకోండి. జగనన్న పిల్లలకి పరిశుభ్రంగా ఉండాలని మెయింటెనెన్స్కి ఒక సచివాలయ సెక్రటరీ ద్వారా ఒక 1000 రూపాయలు తీసుకుంటే ఎంత నానాయాగి చేసావు. జగన్ సైకో అన్నావు. మరి ఈరోజు నువ్వు ఒక్క బాత్రూమ్ కూడా కట్టలేదు ఏ స్కూల్లో కూడా. మరి దేనికి 2000 కట్ చేసావు? అప్పుడు నిన్నేమనాలి? సైతాన్ అనాలా, సైకో అనాలా, లేకపోతే ఏమనాలో నువ్వే కాస్త చెప్పు అని